వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఫేస్ మీద చాలా ముడతలు కనిపిస్తూ ఉన్నాయి. తను ఇలా అంటుందండి, నా చిన్నప్పుడు ఇంటి ముందు ముగ్గేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నప్పుడు పై చదువుల కోసం మా నాన్న హాస్టల్లో స్కూల్లో నెట్టేశారు. ఇష్టం లేకున్నా చాలా కష్టంగా చదివా. ఆ తర్వాత నాకు పెళ్లి చేశారు. నేను ఇంటి బాధ్యతల కోసం భర్త సేవని, పిల్లల్ని అందరిని వదిలిపెట్టి ఆ పని చేస్తూ చేస్తూ చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఇష్టం లేకున్నా కానీ భరించాను. ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో పిల్లలపై చదువుల కోసమని విదేశాలకు వెళితే ఇష్టం లేకున్నా చాలా కష్టంగా బతుకుతున్నాను. కానీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఒకరు నా దగ్గరికి వచ్చి ఇలా నవ్వుతూ మాట్లాడుతుంటుంటే కష్టం మర్చిపోయి చాలా ఇష్టంగా మాట్లాడుతున్నానన్నారండి. నాకు అనిపించింది, ఇక్కడ ఊహల కోసం ఇక్కడిని చంపేసుకొని మన జీవితం మనం కోల్పోతున్నామండి.